వెల్కమ్ టు ఆర్బిఎం క్రియేటివ్స్ మీడియా. నేను మీ నక్షత్ర. ఈరోజు మనం హిమైత్ నగర్లో ఉన్నాము. సో ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చాలా ఇబ్బందులు కానీ చాలా ఫేస్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకి కనీసం జీహెచ్ఎంసీ నుంచి ద్వారా కూడా నీట్నెస్ కానీ తీసుకెళ్లే చెత్త కానీ కూడా అన్ని ఇక్కడ వివరంగా మనం చూస్తున్నాం. ఇక్కడ వాటర్ ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. సో ఇక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అసలు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారో కనుక్కుందాం. నాతో పాటు రండి. మీ ఏరియాలో ఏమేమి సమస్యలు ఉన్నాయో సార్? మా ఏరియాలో సమస్యలు అంటే చూడు, ఇక్కడ పక్కన పోయింటే స్కూల్స్ ఉన్నాయి. స్కూల్ ఉన్నప్పుడు ఇక్కడ మాకు స్పీడ్ బ్రేకులు కావాలి. స్పీడ్ బ్రేకులు ఎవరు వేస్తలేరు. అక్కడ చూస్తే అక్కడ కచరా ఉన్నది. చూడండి, ఒక్కసారి అక్కడ చూడండి ఎట్లా ఉన్నది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మసీదు ఉంది. ఈ మసీదు కాడ ప్రతి వారము రోజు రెగ్యులర్గా వస్తారు నమాజ్ చేసేదానికి. ఆడ బండ్లు వెహికల్ కూడా అక్కడ చూడండి ఎట్లా కచరా ఉన్నదో. ఇది మాకు సమస్య ఏంటంటే ఈ నీట్నెస్ ఒకటి లేదు. తర్వాత ఒకటి ఏంటంటే స్పీడ్ బ్రేక్ లేవు. పిల్లలకి యాక్సిడెంట్లు అవుతాయి. మొన్ననే ఒక బాబుకు దెబ్బ తగిలింది యాక్సిడెంట్ అయ్యి. ఇక ఇది సమస్య అంటే ఎట్లున్నదంటే ఈ జిహెచ్ఎంసీ వాళ్ళు బి ఏం చేయలేకపోతున్నారు. వాళ్ళు స్పీడ్ బ్రేక్ వేసినారు అనుకో, కొంతవరకు మాకు పిల్లలకు దెబ్బలు తగలకుండా పెద్దలకు దెబ్బలు తగలకుండా ఉంటుంది. త్వరలోనే మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి కార్పొరేటర్గా ఎవరిని మీరు గెలుచుకుందాం అనుకుంటున్నారు? అది చెప్పలేము. మేము ఎట్లా చెప్తాము అంటే మా ఇష్టం ఉన్న వాళ్ళకి వేసుకుంటాము అంతే. అంటే బిఫోర్ ఉన్న కార్పొరేటర్ అన్ని మంచిగానే చేశారు. ఓకే, పర్వాలేదు, చేస్తున్నారు. ఆయన బి చేస్తున్నారు, పర్వాలేదు. ఇప్పుడు కొత్త పార్టీ నుంచి కవితక్క పార్టీ వచ్చింది కదా, మీనా గారు కార్పొరేటర్గా నుంచుంటున్నారు ఈ ఏరియాకి. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కొత్త వాళ్ళకి బి ఛాన్స్ ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు బి ఏ రకంగా చేస్తారు చూడాలి. చెప్పలేము ఆ టైంకు ఓటు ఎక్కడ వేస్తామో చెప్పలేము. థ్యాంక్ యూ.